గౌరవ కలెక్టర్ గారు, గౌరవ జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశానుసారము మన జిల్లాలో మరియు మన మండలంలో బడిబాట కార్యక్రమాన్ని గత 10 రోజులుగా మనము ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈరోజు మన పుట్టపాకలో నిర్వహిస్తున్నటువంటి బడిబాటలో భాగంగా ఈ ఎంపీపీఎస్ పుట్టపాకలో దాదాపుగా 200 మంది విద్యార్థులతోని ఇంత ఘనంగా ఒక పండగలాగా, ఒక జాతరలాగా జరుపుకుంటున్నాము. ఇంత స్ట్రెంత్ను కాపాడుకుంటున్నటువంటి మా పాఠశాల ఉపాధ్యాయ బృందానికి మరియు ఈ యొక్క పుర ప్రముఖులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, యువతకు అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇదే విధమైన స్ఫూర్తి మా ఉపాధ్యాయులు కొనసాగించాలని, మీ గ్రామ పెద్దల యొక్క సహకారం మా పాఠశాల మీద ఉండాలని. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తే ఏమవుతుందంటే పిల్లలకు రకరకాల ఫీజులు కట్టడం వల్ల వాళ్ళకు చదువు అందడం పోకుండా ఆర్థికంగా చితికిపోతున్నాము. గ్రామ స్థాయిలో మనము మన పిల్లలను స్కూల్కి పంపిస్తే ఖచ్చితంగా మనకు ఆ పాఠశాల మీద కన్సర్న్ ఉంటుంది. ఆ ఉపాధ్యాయులతో మనకు సంబంధాలు ఏర్పడతాయి. ఆటోమేటిక్గా మనం వాళ్ళ చదువు చెప్తారు. పిల్లలు పాఠశాలలో లేకుంటే ఏమవుతుందంటే చదువు చెప్పే ఉపాధ్యాయులు కూడా వాళ్ళకు ఒక నిరాసక్తి ఏర్పడుతుంది. ఏర్పడడం వల్ల వాళ్ళు కూడా చదువు చెప్పే అవకాశం ఉండదు. కాబట్టి ఒక ఉపాధ్యాయునికి నిజమైనటువంటి మోటివేషన్ అంటే విద్యార్థి. అలాంటి విద్యార్థులు ఉంటే ఖచ్చితంగా ఉపాధ్యాయుడు మనస్ఫూర్తిగా విద్యాబోధన చేస్తాడు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మా ఉపాధ్యాయ బృందానికి, ప్రధానోపాధ్యాయులకు మరియు ఈ ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు హనుమాన్ సార్ గారికి, మిగతా అందరికి కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా పాప ఇందులో ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి చదువుతుంది. గతంలో ప్రైవేట్ స్కూల్లో చదివించినట్టు ప్రైవేటు విద్య కావాలనేసి తర్వాత చూస్తే ఇక్కడ నాణ్యమైన విద్య అందిస్తున్నందున తర్వాత తీసుకొచ్చి ఇందులో జాయిన్ చేశాను. ఇప్పుడు మా పాప ఈ క్లాస్లో టాపరు. 4th కానీ 5th కానీ తనే టాపరు. చాలా చక్కగా చెప్తున్నారు. విద్యా బోధన అసలు ప్రైవేట్ పాఠశాల ధీటుగా నడుస్తుంది. చాలా చక్కగా ఉంది. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఉపాధ్యాయులు చాలా చక్కగా చెప్తున్నారు. ఇంగ్లీష్ మీడియంలో చాలా సంతోషంగా ఉందండి. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. చాలా సంతోషం. పాఠశాలకు పోవటం వేస్ట్ అండి. ఈ ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయితేనే చాలా బాగుంటుంది.